థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ హోలీ ఉన్నా సరే మా చెల్లి రిసెప్షన్కి వెళ్ళి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్కి మా టీం అంతా హీరో నేను అని అంటున్నారు. హీరో నేను కాదు, మా టీం హీరో. నా ఫస్ట్ హీరో ఈ సినిమాకి నా ప్రొడ్యూసర్. నా ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అది మా మీద ట్రాన్స్ఫర్ చేయకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసుకుంటూ, సినిమా మొత్తాన్ని క్వాలిటీగా తీసుకుంటూ రావటానికి ఏమేం చేయాలో ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ మై సెకండ్ హీరో ఈజ్ మై డైరెక్టర్. నేను నీట్ షేవ్‌లో ఉండి తిరుగుతున్నప్పుడు ఆయన నన్ను గడ్డంలో చూసి పొగరుబోతు మొహం, ఈడికి గడ్డం, జుట్టు పెరుగుతూ ఇంకో రకంగా ఉంటాడు అని చెప్పి చూశాడు. అండ్ నన్ను ఆ టైంలో నేను హీరోగా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే, క్యారెక్టర్లు చేసుకుంటున్నావు కదా, ఇది సరిపోద్ది నీకు అంటున్న చాలామంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏముంది నీ మార్కెట్ వాల్యూ, ఎవరు నీకు మీద రూపాయి పెడితే వాపస్ ఎలా వస్తుంది అంటూ చాలామంది అడిగారు. దానికి జవాబు ఎలా వస్తుందో నాకు తెలియదు ఈ మ్యాన్షన్ హౌస్ మల్లేష్‌తో మీరు మాట్లాడే దాన్ని బట్టే. బట్ నా డైరెక్టర్ నన్ను నమ్మాడు, లేదు ఈ అబ్బాయి అవ్వగలుగుతాడు అని. అండ్ ఆ నమ్మకానికి తోడు మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు. హీ ఇన్వెస్టెడ్ గుడ్ మనీ ఆన్ టు ఇట్ సో దట్ అసలు క్వాలిటీ లేకుండా పోవద్దు అని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే నా మీద కాదండి, మొత్తం టెక్నీషియన్స్ మీద పెట్టుకున్నాం. నెక్స్ట్ థర్డ్ హీరో వచ్చేసరికి మా డిఓపి అమ్మముత్తు గారు. అమ్మముత్తు గారు ఈజ్ అ వెరీ వెరీ స్కిల్డ్ డిఓపి. మాది బడ్జెట్ చిన్నది కానీ కొత్తగా రావాలి. అన్ని ఫ్రేమ్స్ మాకు క్లోజప్ పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా, ఎట్ ద సేమ్ టైం ప్రపంచాన్ని, మల్లేష్ గారి ప్రపంచం, ఆడి చుట్టుపక్కల ప్రపంచం ఎలా ఉంది అని చూపించడానికి వీ హ్యావ్ యూజ్డ్ వైడ్ యాంగిల్ టెక్నిక్ అండి. దట్ అగైన్ దట్స్ అ కాల్ ఫ్రమ్ డిఓపి గారు. మేమందరం బాగోదేమో అని అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అందరూ మల్లేష్ గారి ఊర్లోనే ఉంటారు, ఆడి పక్కింట్లో ఉన్నట్టు ఉంటారు, ఎదురింట్లో ఉన్నట్టు ఉంటారు, మీరా బాబాయ్ అవుతారు, అన్న అవుతారు. అలాంటి ఫీల్‌లో మిమ్మల్ని తీసుకొస్తారు. ఒకసారి మీ ఊరికెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కానీ మల్లేష్ గాడు కొంచెం అల్లరోడు కాబట్టి చూసి నవ్వుకుంటూ ఉంటారు మీరు నన్ను. అండ్ ద స్టార్ ఆఫ్ దిస్ హోల్ మూవీ ఈజ్ సురేష్ బొబ్బిలి గారు. మేము కథ యాక్ట్ చేసి, డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసినా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇవ్వకపోతే మీకది చూడటానికి ఇంట్రెస్ట్ వస్తుందో రాదో, ఆ భయం మాకెప్పుడూ ఉంది. సో ఎల్లప్పుడూ సురేష్ బొబ్బిలి గారు, నేను లిటరల్లీ అర్ధరాత్రి 1 గంట 2కి ఆయన ఇంటికి వెళ్ళిపోయి కిందుండి ఫోన్ చేసి లేదా పైకి వెళ్ళిపోయి అన్న దా బయటికి వెళ్దాం అని చెప్పి, ఈ క్రీమ్ స్టోను ఇట్లా మిడ్ నైట్ ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ షాప్, ఆయన ఎక్స్ట్రీమ్ టీ టోటలర్ ఆయన. ఆయనతో కూర్చుని అదే డైరెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. సో ఆయన చాలా అప్పటికి వేరే సినిమాలు చేస్తూ ఉన్నా కూడా 1, 10 సార్లు నేను వెంటపడ్డాను. ఎందుకు ఇవన్నీ నీకు అవసరం ఏంటి అని అంటూ ఉంటారు. నాకు ప్రతిసారి నేను హీరో అవుతాను అని అంటే, నీకు మార్కెట్ ఏంటి అన్న క్వశ్చనే ప్రతిసారి గుచ్చుకుంటుంది నాకు. మార్కెట్ అనేది మీరు అవకాశం ఇస్తే మార్కెట్ వస్తుంది, మీరు ఆదరిస్తే మార్కెట్ వస్తుంది. నేను మంచిగా చేస్తే నాకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. మంచి కథలు ఎన్నుకోవాలి, మంచి టెక్నీషియన్స్తో పనిచేయాలి. సో ఈ సినిమాలో మై టెక్నీషియన్స్ ఆర్ ద హీరోస్. అండ్ సాయి కామాక్షి భాస్కర్ల గారు, షీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఏదో ఉన్నారు కాదు, షీల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద హోల్ మూవీ. మజా వస్తుంది ఆవిడని చూసి. అండ్ గాయత్రి ఫస్ట్ డెబ్యూ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పెళ్ళైన పాత్ర చేయమని అడగగానే వద్దు అను జంకేటోళ్ళు చాలామంది ఉంటారు, లేదు నేను గ్లామ్ రోల్ చేసుకుంటాను అని చెప్పి. బట్ ఆవిడ కథ విన్న తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. నాకు డెబ్యూ అవకాశం అన్నట్టే కాకుండా కథను కూడా పట్టుకున్నారు ఆవిడ. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కూచిపూడి డాన్సర్ ఆవిడ. అండ్ షీ గాట్ అ గోల్డ్ మెడల్ ఇన్ దట్. అండ్ ఆ స్కిల్ అంతా తీసుకొచ్చి మా పర్ఫార్మెన్సెస్లోనే పెట్టుకున్నాం. మాకు ఫైనల్ ప్రోడక్ట్ దాకా రావడానికి షీ వాజ్ ఆల్వేస్ రెడీ. కాస్ట్యూమ్ చేంజ్ అయినా సరే టక్కుమని ఇలా మెరుపు తీగలాగా వెళ్ళొచ్చేసేది. సో షీ వాజ్ ఆల్వేస్ రెడీ టు బీ అవైలబుల్ ఇన్ ద సెట్. వీ వర్ నాట్ లుకింగ్ ఫర్ కంఫర్ట్స్. మా కంఫర్ట్స్ ఇస్తే వస్తాము కాదు, ఎండలో నుంచున్నాము, వాన పడుతున్నా కూడా అక్కడే నుంచుని గొడుగు పట్టుకొని వీ వర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. అండ్ కసిరెడ్డి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుద్దాం అంటే 100 వేరియేషన్లు వేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ మనిషి నేను డైలాగ్కి ముందేమో ఏంద్రా ఎట్లున్నావు అని అందాం అనుకుంటే, ఏట్రా బాబు ఎట్టున్నావు అంటాడు. నేనేమో ఆ రోల్ కెమెరా యాక్షన్ అని నా ఏట్రా ఎట్టున్నావు అంటాం. బాలా వెంటనే
ఇంకా ఇంకేంటి అంటూ ఉంటాడు మా డైరెక్టర్. సో ఈ మనిషితో ఎంత మాట్లాడితే అంత మజా వస్తుంది, కానీ టేక్కి ముందు మాట్లాడితే ఆంధ్ర వస్తుంది. సో అండ్ మేము షూట్ చేసిన ఊరిలో మాకు కోఆపరేట్ చేసిన అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్గా నా గురించి చెప్పుకోవాలి అంటే, నాకు ఆ రోజు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని మొత్తం పెట్టేశాను. నాకు ఈ 95% పెట్టి చూద్దాం, 99% పెట్టి చూద్దాం అన్న మైండ్ సెట్లో నేను లేకుండా అప్పుడు 100% పెట్టాను. దాని తర్వాత నా తప్పులు ఏమన్నా ఉన్నా కూడా నేను చూసుకుని సరిదిద్దుకుంటూ వేరే సినిమాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దిస్ సినిమా నా కోసం కంటే నా టీం మొత్తం గెలవాలి. ఇది సినిమా గెలిస్తే ప్రతి ఒక్కళ్ళు గెలుస్తారు. పెద్ద కళలతో చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నామండి. మా టీఎఫ్ఐ ఇంకా ఆడియన్స్కి మేము ఎప్పుడు బానిసలుగానే ఉంటాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం కోసమే మా జీవితాలు అంకితం. దాన్ని వెరైటీగానో ఫనీగానో చెప్పాలని చెప్పలేదు, నా మనసులో ఉన్న మాట. దీనికంటే ఇంకా నిజం నా దగ్గర లేదు. మా టీంలో అందరం ఎంత కష్టపడగలిగామో అంత కష్టపడ్డాం. ఇంకా ఎంత ప్రమోషన్ చేయగలిగామో అంత ప్రమోషన్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు కూడా నేను ఎక్కడెక్కడైతే మన హైదరాబాద్లో హోలీ ఈవెంట్స్ అవుతున్నాయి అక్కడ కూడా వెళ్ళి ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఇంకా నిజాయితీ తప్ప ఇంకేం లేదు. మా దగ్గర ఇంకో వేరే అస్త్రాలు లేవు. సో మా ఎక్స్ట్రీమ్ ఆనెస్టీని తీసుకొచ్చి మీ ముందే పెడుతున్నాము. ఐ రియలీ హోప్ దిస్ విల్ డూ అ గ్రేట్, అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ, బట్ ఐ హ్యావ్ అ గుడ్ ఎనర్జీ. ఇక్కడ చాలామంది వచ్చారు, అందరూ ఏదో చేశాడు అన్నట్టు చూడలేదు. మనోడు ఏదో చేశాడు, వీళ్ళు ఏదో చేశారు అన్నట్టు చూస్తున్నారు. మీ ఎనర్జీ చాలా కంటేజియస్గా ఉంది. ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీతో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎలివేటెడ్ విత్ మై ఎమోషన్స్. అండ్ మా సినిమా March 6th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్, మీరే సినిమా చూడండి, మీరే రివ్యూ ఇవ్వండి. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. నచ్చితే జస్ట్ అప్రిషియేట్ అస్, బికాజ్ మీ చప్పట్ల కోసం మేము సినిమా తీసేది. నచ్చకపోతే డిఎంలో మీకు కావాల్సింది వేస్తారు ఎలాగో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎట్ ద సేమ్ టైం చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ చూడకుండా ప్రతిసారి అల్లరి చేసే మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6th. Yes, thank you so much, Srinath Garu. That was a beautiful and honest speech, Nizanga. And wishing you a well-deserved, amazing blockbuster from Mansion House Mallesh Dwara. So, manam media to Q&A